జిల్లా బుర్హాన్పురంలో దారుణం జరిగింది. తండ్రి కూతురు ఇద్దరు కూడా అనుమానాస్పద స్థితిలో మరణిస్తే ఇంకో చిన్న కూతురు తల్లి ఇద్దరు కూడా ఆ మృతదేహాలను పెట్టుకొని సుమారుగా 3 రోజుల పాటుగా అదే ఇంట్లో గడిపారు. అయితే అపస్మారక స్థితిలో ఉన్నారు ఇప్పుడు తల్లి కూతురు. సో 3 రోజులు భర్త పెదపాప శవాలతోనే తల్లి చిన్న కూతురు ఉన్నారు. తండ్రి కూతురుని ఎవరు చంపారు? అసలు ఇక్కడ కనబడుతున్న ఫోటోలో కనిపించే వ్యక్తి రాము, ఆయన ఒక యూట్యూబర్. సో యూట్యూబర్ రాము తన పెద్ద కుమార్తె ఇద్దరు కూడా చనిపోతే అదే ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఆ మృతదేహాలతోనే 3 రోజుల పాటుగా గడిపింది ఆ తల్లి అండ్ చిన్న కూతురు. ఆ తర్వాత వాళ్ళు కూడా అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు. అయితే భర్త చనిపోయిన విషయాన్ని బంధువులకి చెప్పకుండా ఎందుకు రమ్య దాచింది? సంచలనంగా మారింది ఇప్పుడు ఈ విషయం. సో బుర్హాన్పూర్ మిస్టరీకి సంబంధించి ఇప్పుడు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇక యూట్యూబర్గా పనిచేస్తున్నాడు రాము. 3 రోజుల క్రితం రాము అస్వస్థతకు గురయ్యాడని చెప్పి బంధువులకు ఫోన్ చేసి చెప్పింది రమ్య భార్య. ఇక బంధువులు తర్వాత మళ్ళీ ఎలా ఉన్నాడు, ఏంటి సంగతులు ఏంటి అని మళ్ళీ ఫోన్ చేసినప్పటికీ ఎన్నిసార్లు చేసినా స్పందించకపోవడంతో డైరెక్ట్గా ఇక రమ్య తల్లిదండ్రులు అనుమానంతో ఇంటికి వచ్చేశారు. ఇంటికి వచ్చి రాగానే వాళ్ళు ఒక కుళ్ళిపోయిన వాసనని గమనించారట. వెంటనే తలుపులు బద్దలు కొట్టి చూస్తే రక్తపు మడుగులో పడిపోయి ఉన్నాడు అటు రాము అండ్ పెద్ద కూతురు ఇద్దరు. దివ్యనాయని ఇక్కడ ఫోటోలో మీకు కనబడుతుంది చూడండి. దివ్యనాయని, రాము పెద్ద కూతురు అండ్ రాము. సో ఇద్దరు కూడా రక్తపు మడుగులో పడి ఉన్నారు. సో అటువైపు పక్కనే చూస్తే అపస్మారక స్థితిలోకి ఉంది రమ్య అండ్ చిన్న కూతురు దీక్షిత. భార్య అండ్ చిన్న కూతురు ఇద్దరు కూడా అపస్మారక స్థితిలో ఉన్నారు. భార్య రమ్య పైన ఇప్పుడు బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భార్య రమ్యపై ప్రస్తుతానికి పోలీసులు కేసు నమోదు చేశారు. రాము స్వస్థలం ఖమ్మం జిల్లా నీలకొండపల్లి మండలం అనంతనగర్ గ్రామం. సో ప్రస్తుతం వాళ్ళు ఖమ్మంలో ఉంటూ ఉన్నారు. ఖమ్మంలోని బుర్హాన్పురంలో ఉంటూ ఉన్నారు. బుర్హాన్పురంలో జరిగినటువంటి ఈ మిస్టరీ ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే భార్య ఎవరో మూడో వ్యక్తి వచ్చి, తెలియని వ్యక్తి ఎవరైనా వచ్చి ఈ రకంగా నిర్వాకానికి పాల్పడినా, అటు భర్తని తర్వాత పెద్ద కుమార్తెని హతమార్చిన ఆవిడ సేఫ్గానే ఉంది కాబట్టి బయటికి విషయాన్ని పోర్ట్రే చేయాల్సింది. కానీ ఎక్కడా చెప్పకుండా 3 రోజుల పాటుగా అలాగే ఉండిపోయిందని అంటే అనుమానం వ్యక్తమవుతోంది. సో భార్య పైన ఇప్పుడు పోలీసులు కేసు నమోదు చేశారు. సో మరి భార్య చేసిందా, ఇంకెవరైనా మూడో వ్యక్తి వచ్చాడా, లేకపోతే ఇంకేం జరిగిందనేది పోలీసుల విచారణ తేలే అవకాశం ఉంది. ఒకసారి ఆర్టీవీతో ఇంటి పక్కన వాళ్ళు, అంటే బుర్హాన్పురంలో రాము ఉంటున్నటువంటి ఆ ఇంటి పక్కన వాళ్ళు ఆర్టీవీతో మాట్లాడకొచ్చారు. మరి ఏం మాట్లాడారో చూద్దాం. ఈరోజు సాయంత్రం పూట మా ఇంటి ఆపోజిట్ ఇంట్లో 7:30 ప్రాంతంలో ఇంట్లో నుంచి స్మెల్ వస్తుందని ఆ అమ్మాయి వాళ్ళ రమ్య అనే బాధితురాలు వాళ్ళ తల్లిగారు వచ్చి మాకు చెప్తే మేము కిటికీల నుంచి చూడంగా చిన్న పాప ప్రాణంతో కొంచెం ప్రాణభయంతో కళ్ళార్పుకుంటా బయట చూస్తుంటే పోలీస్ వాళ్ళ కంప్లైంట్ ఇచ్చి డోర్ బలగొట్టి చూస్తే చిన్న పాప ఒకటి బతుకుంది. తండ్రి చేతి కింద పెద్ద బిడ్డ, పాప పేరు చనిపోయిన పాప పేరు దివ్య, వాళ్ళ తల్లి పేరు రమ్య. పెద్ద బిడ్డని హాస్పిటల్ తరలించే క్రమంలో పోలీసు వారు ఉండగానే అమ్మాయిని చూస్తే తల్లి కూడా కొంచెం కండ్రెప్ప ఆడిచ్చింది. అమ్మాయి కూడా నాకు తెలిసి అమ్మాయి ఇవాళ మధ్యాహ్నం పూట నాకు తెలిసి మందు దాగుంటది, పురుగుల మందు, నోట్లో నుంచి అయితే నొరుగుంది. తల్లి చిన్న బిడ్డ ఇద్దరు ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ అవుతారు. మరి ఇది ఎట్లా జరిగిందో పోలీసులు తొందరగా దర్యాప్తు చేసి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని, మరి ఇది అసలు ఇందులో మరి కుటుంబ సభ్యులైనా బయట నుంచి ఎవరన్నా వ్యక్తులు వచ్చి మరి అతన్ని ఏమైనా చేశారా తొందరగా కనుక్కొని మరి వాళ్ళ కుటుంబానికి తత్వరంగా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అంటే మా అంచనా మినిమం 2 days అవుతుంది అబ్బాయి చనిపోయి. మరి వాళ్ళ వాసనతోటి ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఫోన్ ఎత్తట్లేదన్న భయంతో వచ్చి మాకు చెప్తే మేము ఇంటి ఎదురుగా వాళ్ళం కాబట్టి పోయి చూసేలోపు చిన్న పాప ప్రాణభయంతో బయట చూసేలోపు మాకు కూడా భయం వేసి పోలీసు వాళ్ళని పిలిపించి వెనక డోరు తలుపు బల కొట్టుకొని బయట లోపల పోయి చూస్తే చిన్న పాపకు తల మీద ఇక్కడ నుదురు మీద గట్టిగా దేంతో కొట్టిన గాయం ఉంది. అబ్బాయికి కూడా మొత్తం ముఖం బలిగిపోయి మినిమం మేము అనుకోవడం అయితే 1 day కంటే ఎక్కువనే అయింది అబ్బాయి చనిపోయి. రాము భార్య భర్తలు బాగానే ఉంటారు, మరి ఏం జరిగిందో తెలియదు అన్న. రమ్య హౌస్ వైఫ్. రమ్య అని అయితే నేను ఈరోజు మార్నింగ్ 9:30, 10 ప్రాంతంలో మా ఇంటి ముందు నుంచి ఇంట్లో పోతుండగా అయితే చూసా. అమ్మాయి అయితే ఇవాళ చూసాం, ఇవాళ మేము అందరం మా బజార్ మొత్తం చూసింది. ఇంటి పక్కన ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళు టిఫిన్ కూడా ఇచ్చారు. భర్తకి ఏదో జ్వరం వచ్చిందంటే బయటికి పోలేని క్రమంలో మరి అమ్మాయి ఇడిపోతుంది అన్న భయంతో వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు ఇడ్లీ కూడా ఇచ్చారు. మార్నింగ్ 10:30కి 11కి భార్యనైతే మేము చూసాం. మరి ఈడు రాము అన్న వ్యక్తి అయితే మాత్రం చనిపోయి మినిమం 1 day అవుతుంది. మరి ఇందులో ఎన్ని కోణాలు ఉన్నాయో పోలీసు వారు
వేగంగా వాసన నాకు నిన్నటి నుంచి వచ్చింది కానీ అన్న ఇప్పుడు మోరీలు తీస్తున్నారు కాబట్టి ఆయన పందికొక్కులు చనిపోయిన దానితోటి అనుకున్నాం తప్ప ఇట్లా బాడీ అనుకోలేదు. వాళ్ళ అమ్మాయి వాళ్ళ తల్లి తండ్రి వాళ్ళ అన్నయ్య వచ్చేలోపు స్మెల్ వస్తుంది ఇంట్లో నుంచి, కొంచెం రండి అని మేము మమ్మల్ని పిలిస్తే మేము పోయి చూస్తే చిన్న పాప ప్రాణ భయంతో చూసి మేము అనుకున్నాం అమ్మ ఇంట్లో ఏదో జరిగి ఉండొచ్చు, అందుకే పాప భయంగా ఉందని చూసేలోపు పాపకైతే దెబ్బ గట్టి తగిలింది. పాప అయితే మనకు మా అమ్మాయి కూడా ప్రాణాంతకంగానే ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయారు. ఇప్పుడు మీ అమ్మాయి దగ్గరికే పోతున్నాం. చిన్న పాప భార్య బతకాలని భగవంతుని కోరుకుంటూ మరి హత్యకి వీళ్ళు ఇక్కడ ఉండబట్టి 5 years. వీళ్ళది నేలకొండపల్లి అనంతనగరం అబ్బాయి వాళ్ళది. గతంలో ఏమి లేవు. భార్య భర్తలు అయితే మంచిగా ఉంటారు. ఇక ఇంట్లో గొడవలు అయ్యి భార్య భర్తలకైతే సహజం. ఆ గొడవలతోటి ఇది జరిగిందని అయితే మేము అనుకోవట్లేదు. పెద్ద బిడ్డ దివ్య 5 సంవత్సరాలు, కణతాల రాము అబ్బాయికి మాక్సిమం 32 years ఉండొచ్చు. పెద్ద తండ్రి పెద్ద బిడ్డ ఇద్దరు చనిపోయారు. చిన్న పాపకి గాయంతో నుదురు మీద ఏదో గట్టిగా ఇది సుత్తేనో కర్రతోటో కొట్టిన గాయం ఉంది చిన్న పాపకు. అమ్మాయి హాస్పిటల్లో ఉంది. భార్య కూడా పురుగుల మందు దాగి ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ చికిత్స పొందుతుంది. ఈరోజు ఇది రాము ఇంటి ఇరుగు పొరుగు వాళ్ళు చెప్తున్నమాట. ఈరోజు ఉదయాన్నే అంటే నిన్న ఉదయాన్నే ఆల్రెడీ రాము భార్య రమ్య బయటికి వెళ్ళి ఎవరో టిఫిన్ ఇచ్చారని, భర్తకు జ్వరం వచ్చిందని చెప్పుకొచ్చిందంట. అంటే ఆ తర్వాత చాలా వరకు ఫోన్ లిఫ్ట్ చేయలేదని చెప్పి ఇరుగు పొరుగు వాళ్ళకి అటు రమ్య తల్లిదండ్రులు చెప్పడంతో డోర్ బద్దల కొట్టుకొని వెళ్ళి చూస్తే రాము అండ్ రాము పెద్ద కూతురు దివ్య ఇద్దరు కూడా రక్త మడుగులో కొట్టుకుంటూ ఉన్నారు. రక్త మడుగులో వాళ్ళు చనిపోయి ఉన్నారు. ఇటు చిన్న కుమార్తె కూడా కొంత తన నుదుటి పైన గాయమైంది, కళ్ళురెప్పలు ఆడిస్తోంది, ప్రాణాపాయ పరిస్థితిలో ఉంటే ఆసుపత్రిలో చేర్చాము. రమ్య కూడా అపస్మారక స్థితిలో ఉంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు.